వేసవిలో శరీరాన్ని కాపాడుకోవడం ఎలా అనేది పెద్ద ప్రశ్న. ఎండలో తిరగకుండా ఎంత జాగ్రత్తగా ఉన్నా సెగలు కక్కుతున్న సూర్యుని తాపం మన మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో పడుతూనే ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగాల రీత్యా కొందరికి బయట తిరగక తప్పదు. వీరి సంగతి చెప్పనవసరం లేదు. శరీరానికి ఆహారం ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం. నీళ్లు ఎక్కువ పరిమాణంలో తాగేవారికి సర్వసాధారణంగా ఏ జబ్బులు రావు. రోజుకు 16 గ్లాసుల నీళ్లు తాగమని డాక్టర్లు పదే పదే చెప్తున్నారు. కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి, సి, ప్రోటీన్లు ఉంటాయి. వేసవిలో వీలైనంత ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి. ఏ సీజన్లో దొరికే పండ్లను ఆ సీజన్లో సేవిస్తూ ఉండాలి. ముఖ్యంగా వేసవిలో తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. నిలవ ఉంచిన ఫ్రూట్స్ కాకుండా ఎప్పటికప్పుడు తాజా పండ్లను తీసుకోవాలి. పండ్లను రసం తీసుకుని తాగడం కంటే ముక్కలు కోసుకుని తినడం మంచిది. తాజా పండ్లను సేవించడం వల్ల ముఖంలో కాంతి వస్తుంది. కీరా దోసకాయలను సన్నగా చక్రాల్లా తరిగి ముఖం మీద ఉంచి పడుకోవాలి. ఆ ముక్కల నీటిని ముఖం పీల్చుకున్న తర్వాత వాటిని తీసి పడేసి చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయటం వల్ల ముఖానికి మరింత శోభ వస్తుంది. టొమాటో గుజ్జు, బొప్పాయి గుజ్జు మొదలైన వాటితో ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఒక అరగంట పాటు అలా ఉంచి ఎండిన తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్లు ముఖంలో ముడతలు రాకుండా చేస్తాయి. తాజాదనాన్ని, అందాన్ని ఇస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.